UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసను చెన్నప్ప గారు. అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. అమ్మ నమస్తే. గురువుగారు, మనం ఈశావాస్య ఉపనిషత్తుకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. అసలు ఈశ్వరుని యొక్క మొత్తం విషయం తెలుస్తుందేమో అన్ని వీడియోస్ కనుక అందరూ కంటిన్యూగా వింటే. అసలు ఈశ్వరుని యొక్క అసలు ఎలా పూజించుకోవాలి, ఏమని పూజించుకోవాలి, ఎవరిని పూజించాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అయితే మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఆయన స్వరూపం ఏంటి, లక్షణం ఏమిటో చెప్పండి. ఈశ్వరుని మంచి అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి యొక్క లక్షణం ఏమిటి, మనకు చేసే కర్మలకు సుఖ దుఃఖాలు ఇచ్చే భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి, అతడు లోపల బయట అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్న యొక్క సారాంశం ఇదిగా నేను భావిస్తున్నాను. దీనికి ఒక మంత్రం ఉంది ఇందులో ఈశావాస్యోపనిషత్తులో. అది 40వ అధ్యాయంలో 8వ మంత్రం. అది సపర్యగాత్ శుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్దం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాతాతత్యతో అర్ధాన్ విదదా శాశ్వతీభ్యః సమాభ్యః. ఇది ఒక మంత్రం. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఎవరైనా భగవంతుడు ఎలాంటి వాడు, ఆయన స్వరూపం ఏమిటి, లేకపోతే ఆయన లక్షణం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి అని, ఆయన ఎట్లుంటాడు అని సందేహించినటువంటి వాళ్లకు సమాధానమే ఈ మంత్రం అన్నమాట. సపర్యగాన్, ఆయన ఎక్కడైనా ఉండగలడు భగవంతుడు. నెంబర్ 1 సపర్యగాన్. శుక్రం, అనంతమైన బలశాలి, అతనికంటే బలవంతుడు లేడు. అకాయం, అతనికి శరీరం లేదు. కాయం అంటే శరీరం, భగవంతునికి శరీరం లేదు. అంటే జన్మ లేదు. జన్మెత్తితేనే శరీరం ఉంటది కదా. కాబట్టి ఒక తల్లి కడుపులో పుట్టవలసినటువంటి అవసరం లేదు. అందుకే సమస్త ప్రాణులకు ఆయన జనకుడు, ఆయన తండ్రి, నిజం చెప్పాలి అంటే. అయితే ఇక్కడ అకాయం, అవ్రణం, శరీరమే లేదు కాబట్టి పుండ్లు కూడా లేవు ఆయనకు. అవ్రణములు అంటే పుండ్లు, అవ్రణం అంటే పుండ్లు లేనటువంటి వాడు. అస్నావిరం, నాడులు లేనటువంటి వాడు. మీరు ఆశ్చర్యపోతారు, మన శరీరంలో 72,72,10,201 నాడులు ఉన్నాయి. ఇన్ని నాడులు ఉన్నాయి మన శరీరంలో. అవి కనిపించవు చాలా. ఈ నాడుల గుండా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఒక 72,000 నాడులు ఒక గుండె నుంచే శరీరంలోకి కలిసి ఉన్నాయి అన్నమాట. అది దాంట్లో ఈ 72,72,10,201 నాడుల్లో సుషుమ్నా నాడి గొప్పది అన్నమాట. ఈ సుషుమ్నా నాడి గుండా ఎవడైతే జీవుడు సహస్రారం గుండా వెళ్ళిపోతాడో వానికి మోక్షం వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇతని భగవంతునికి శరీరం లేదు, తర్వాత పుండ్లు లేవు, తర్వాత నాడులు లేవు. అంటే ఏమిటి? మూడు సార్లు చెప్పాడు ఇక్కడ. అంటే దీన్నే స్థూల సూక్ష్మ కారణ శరీరములు అంటారు. భగవంతుడు జన్మించడానికి కారణం లేదు. మనమంతా కారణ జన్ములమే. రాముడు కారణ జన్ముడే, కృష్ణుడు కారణ జన్ముడే, యేసుక్రీస్తు కారణ జన్ముడే. ప్రపంచంలో ఎవడు పుట్టినా వానికి ఒక కారణం ఉంటుంది, పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. కానీ భగవంతుడు పుట్టడానికి కారణం లేదు.
అసలు భగవంతుడిని పుట్టవలసిన అవసరమే లేదు, పుట్టించవలసిన అవసరమే ఉంది, కానీ భగవంతునికి పుట్టవలసినటువంటి అవసరం లేదు. ఇది ఉపనిషత్తు చెప్తున్న అర్థం తల్లి. ఇది చాలా గొప్ప అర్థం. ఇది స్థూల శరీరం లేదు మనలాగా, సూక్ష్మ శరీరం లేదు. 18 తత్వాలతో సూక్ష్మ శరీరం ఉంటుంది. అది కనిపించదు ఆ సూక్ష్మ శరీరం. జీవుడు సూక్ష్మ శరీరంతోనే ఒక శరీరం నుంచి మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ శరీరము లేదు, కారణ శరీరము లేదు. అంటే పుట్టడానికి కారణమే లేదు ఆయనకు. జగత్తును పుట్టించడానికి కారణం ఉంది గాని అతడు పుట్టడానికి కారణం లేదు. అయితే గురుగారు ఒక విషయం, ఈ కారణ జన్ములని కూడా మనం భగవంతులుగా పూజిస్తూ ఉంటాం కదా మరి. పూజించడం అంటే ఆరాధించడం, గౌరవించడం. అయ్యో రాముని పూజించాలి, గౌరవించాలి. రాముని పూజించడం అంటే రాముని గుణగణాలు అలవర్చుకోవాలి. ఈ దేశానికి క్షాత్రం లేకపోవడం వల్లే కదా ఎంతో నష్టం వచ్చింది. రాముని పూజించడం కాదు, రాముడిలాగా బలపరాక్రమాలు కలిగి ఉండాలి. కృష్ణుణ్ణి పూజించడం కాదు, కృష్ణునిలాగా బలపరాక్రమాలు కలిగి ఉండాలి. ఆయననేమో బాణం పట్టుకున్నాడు, ఈయననేమో చక్రం పట్టుకున్నాడు. క్షత్రియులు వాళ్ళు. రాముడు క్షత్రియుడు, కృష్ణుడు క్షత్రియుడు. ఈ సంగతి తెలియాలి. అంటే దేశాన్ని రక్షించుకోవాలంటే బలవంతుల యొక్క అవసరం ఉన్నది. జ్ఞానుల యొక్క అవసరం ఎంతుందో బలవంతుల యొక్క అవసరం ఉందని చెప్తుంది. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని పూజిస్తున్నావో, ఎవరిని స్తుతిస్తున్నావో అతని యొక్క గుణగణాలు అలవర్చుకోవడమే ముఖ్యం తప్ప పొద్దునుంచి పొద్దుదాకా కూర్చొని ఏమండి జపం చేయడం కాదు. ఇది పూజ యొక్క అర్థం అన్నమాట. అది తల్లిదండ్రులను పూజించడం అంటే ఏమిటి? అన్నపానీయాలు ఇవ్వడమే. పాద పూజ చేయడం కాదు. కొంతమంది పాద పూజలు చేసి అవి ఇవి చేస్తుంటారు అందరి ముందర. మా అమ్మకు నేను గౌరవిస్తున్నాను, పాద పూజ చేస్తున్నాను, మా నాయనకు చేస్తున్నాను, కానీ బయట లోపల ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా అమ్మ. కాబట్టి అమ్మ నాన్నకు అన్నం పెట్టడమే పూజ, గురువుకు అన్నం పెట్టడమే సత్కారం, అతిథికి అన్నం పెట్టడమే పూజ. కాబట్టి రాముణ్ణి కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నామంటే వాళ్ళ గుణగణాలు అలవర్చుకోవడమే పూజ. ఇది ముఖ్యం. కాబట్టి ఇక్కడ భగవంతునికి స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు. అకాయం అవరణం అష్టావిరం శుద్ధం అన్నాడు. అవిద్య లేదు అతనిలో, అజ్ఞానం లేదు భగవంతుల్లో. అజ్ఞానం లేదు, తెలివి తక్కువతనం లేదు భగవంతుల్లో. ఆయన సర్వజ్ఞుడు, ఆయన శుద్ధం అపాపవిద్దం. పాపం అతనికి అంటదు. నాదత్తే కశ్చిత్ పాపం ఏమండి అని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు. ఎవడి పాపాన్ని భగవంతుడు అంటుకోడు. ఎవని పుణ్యం వద్దు వానికి, ఎవని పాపం వద్దు. కానీ వద్దు కానీ గమ్మత్ ఏమిటంటే నువ్వు పాపం చేస్తే దుఃఖాన్ని ఇస్తాడు, పుణ్యం చేస్తే సుఖాన్ని ఇస్తాడు. అదే ఆయన చేస్తాడు. చేపించేది కూడా ఆయనే కదా. ఎవరున్నారు భగవంతుడు చేయిస్తాడని? దానికి చెప్పనా భగవద్గీతలోనే, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నకర్తృత్వం, ఏ పనికి భగవంతుడు నిన్ను కర్తను చేయడు. నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. నువ్వు బుద్ధి కలిగి మంచి పని చేయాలి, లోకోపకారమైనటువంటి పని చేయాలి. అదే కదా చెప్పింది, మా గృధ కస్య సిద్ధనం, ఎవరిని దొంగిలించుకోకూడదని చెప్తున్నాడు వాడు. అదనమాట, బుద్ధి జ్ఞానం ఇచ్చాడు అని ఏ పని చేయించడు ఆయన. ఏ పనికి మనల్ని కర్తన చేయడు. ఏమండి అట్లయితే దొంగ కూడా ఏమనుకుంటాడంటే ఈ దొంగతనం చేయడం భగవంతుడే నాకు చెప్పాడు కాబట్టి నేను దొంగతనం చేస్తున్నా అంటాడు. ఇంకోటి అడుక్క తినేవాడు ఏం చేస్తాడు, భగవంతుడు నాకు చెప్పాడు కనుకనే అంటాడు. ప్రతివాడు ఇట్లాగే అనుకుంటాడు. ఏ పని భగవంతుడికి లేదు. నన్ను లెక్చరర్గా పని చేయమని భగవంతుడు నాకేం చేయలేదు. ఏమండి నువ్వు ఎమ్మెల్యేగా పని చేయమని ఆయనకేం చెప్పలేదు. నీవు పని చేస్తావు, ఏ పని నువ్వు ఎన్నుకోవాలంతే. అందుకే పనికి కర్తవు నువ్వే, ఫలానికి కర్తవు నువ్వు కాదు. అదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతునిలో అజ్ఞానం లేదు. తర్వాత కవి ఆయన శుద్ధం అపాప విద్దం, పాపం అంటుకోడు. కవి సర్వజ్ఞుడు. కవి అంటే సర్వజ్ఞుడు. అందరూ కవులే అంటారు రచనలు చేసేవాళ్ళు, కానీ ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు వేదాల ద్వారా ఆయన సర్వజ్ఞుడు అనే విషయం మనకు తెలుస్తుంది. మనీషి ఎవరి మనసులో ఏముందో తెలుసుకోగలుగుతాడు. ఏకకాలంలో అత్త మనసులో ఏముంది, కోడల మనసులో ఏముంది ఎవరెవరికి తెలియదు పరస్పరం. కానీ ఇద్దరి మనసులో ఏముందో దేవునికి మాత్రమే తెలుస్తుంది. అంతేకాదు ప్రపంచంలో ప్రతి ప్రాణి యొక్క మనస్సులో ఏముందో ఏకకాలంలో అదే సెకండులో అదే నిమిషంలో తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి భగవంతుడు. మనిషి అనే పదానికి ఇది అర్థం అన్నమాట. తర్వాత యాథార్థ్యతో అర్థాన్ని విదదా శాశ్వతేభ్య సమాభ్య. పూర్వ సృష్టిలో ఏ విధంగా సూర్యచంద్రుల్ని నిర్మించాడో, ఏమండి పంచభూతాలను నిర్మించాడో, ఈ పండ్ల చెట్లను ఎట్లా నిర్మించాడో, గాలిని అడ్డంగా వేయడం, నీళ్లు పల్లానికి పోవడం, అగ్ని పైకి ప్రజ్వరించడం, ఈ పనులన్నీ ఆయన పూర్వ సృష్టిల్లో ఎలా చేశాడో మన కోసం ప్రాణుల కోసం ఈ సృష్టి లోపల కూడా అలాగే చేశాడు.
ఇది వీని యొక్క స్వరూపం అన్నమాట. అది ఎంత గొప్పగా మొదలు నుంచి ఇంత గొప్ప స్వరూపం, ఇది భగవంతుని యొక్క లక్షణం అన్నమాట. ఇది వేదంలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అంశం. సో భగవంతుని యొక్క లక్షణం ఏమిటి? అసలు ఎవరైనా ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా మీకు? ఇంతకు ముందు మీకు తెలిసిన విషయమేనా ఇది? ఆ విషయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ, ఇదే మొదటిసారి తెలుసుకున్నట్లయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇలాంటి వీడియోస్ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదా భగవంతుని లక్షణం అనిపిస్తుంది. మరి అందరికీ షేర్ చేసే క్రమంలో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో కలిసే ముందు మీరు మసన్ చెన్నప్ప గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. నమస్తే.